ఎక్కడి నుంచి వచ్చినావు పెద్ద మనిషి? ఏంది నీ పేరు? నాది రాయపర్తి మండలం, గ్రామం గట్టికల్లు. అక్కడ నుండి భూమి కోసం మా ఎన్నోసార్లు బాధపడి ఎన్నిసార్లు వచ్చినా కూడా నా భూమిని నాకు ఎంఆర్ఓ గారు చేస్తలేడు. దానివల్ల నేను ఈ ప్రజాపాలనకు వస్తే మరి న్యాయమైన జరుగుతుందని వీడికి వస్తే వీళ్ళు ఉట్టిగానే రాస్తారు, ఇట్లా ఇస్తారు, అది తీసుకుపోయాగానే మూలకు పడేస్తారు. అంతే, ఏ పని అయితే లేదు. మళ్ళీ నదులు అప్పుడు చంద్రశేఖర్ అప్పుడన్నా ఇంటికి ఫోన్ల మీద వచ్చేది, అదొకటి ఇదొకటి చేసి రాబోయే చూసుకో మరి వచ్చినాయా రాలేదని ఇట్లా అనేది. ఇప్పుడు ఏ మాత్రం వీళ్ళు స్పందిస్తలేరు. మీకు సెల్లులు వస్తాయి పో, ఇళ్ళు వస్తాయి పో, వాళ్ళు వస్తాయి పో అంటారు కానీ ఇళ్ళు అవుతలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన మళ్ళీ రాయించుకొని పోతాను అట్లా. సో మరి ఇప్పటికీ ఎన్నిసార్లు వచ్చినావు ఇక్కడ నువ్వు? మరి ఏమంటున్నారు అధికారులు నీకు లోపల? మేము 3 సార్లు వచ్చిన అధికారుల లోపల ఏమంటారంటే వేరే వాళ్ళు దుంతారట కదా, నీకు ఎక్కడ వస్తుంది, అది అసైన్మెంట్ భూమి, అది మా నాయన పట్ట, మా నాయన చచ్చిపోతే మమ్మల్ని ఆగం పెట్టి వాళ్ళు అట్లా దుంతారు సార్, మీరు ఏమాత్రం మాకు స్పందిస్తలేరు, ఇట్లా మేము పేదవాళ్ళం, ఏం భూమి జాగా ఇల్లు కూడా లేదు సారు, ఇట్లా చేస్తారని అన్నా కూడా అనుకుంటా నవ్వుకుంటా వాళ్ళు ఎటులంటే ఇక సప్లై కూకుంటారు సార్ అధికారులు. అంతేకాని దాన్ని ఎందుకయ్యా ఏం కథ, మరి నీ సంగతి ఏంది, నీ ప్లాన్ ఏంది, నా ఇంటికి వచ్చలేదు, నన్ను అడుగులేదు ఏది. అంటే ఇక్కడ నీకు మరి రైతు భరోసా పైసలు కూడా వేస్తున్నారా? దానికి నీకు పాస్బుక్ ఉందా? పాస్బుక్ రాలేదు సార్, కొత్తది కావాలని, పాతవి ఉన్నాయి, కొత్త ఇవ్వంటే ఇస్తలేరు. మా నాయన చచ్చిపోయి మాకు కొత్త ఇవ్వాలంటే ఇస్తలేరు. వాళ్ళు మీ నాయన అమ్మిండట పో అని చెప్పి మమ్మల్ని అదరగొట్టి వాళ్ళు జబర్దస్త్. ఎవరు చేసిన వాళ్ళు ఎవరు? మరి నువ్వు అధికారుల దగ్గర పోతే వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంటుంది? నీ భూమి ఎవరు లాక్కుంటున్నారు? నా భూమిని వేరే గౌండ్లైనే లాక్కుంటాడు. మా బావ అన్నట్టయినే మా నాయన ఏం చేసిందంటే మా అల్లుడు కదా అని చెప్పి వాళ్ళ దగ్గర ఇట్లా దుండుకొని వాళ్ళు నాకు సాధనలు జరిగినందుకు వాళ్ళు మొత్తం కథంగా గుండు గుత్త అని చెప్పి దొంగతనంగా రాయించుకున్నారు. ఆయన చదువు రాదు మా నాయనకు. ఎన్ని ఎకరాల భూమి? 4 ఎకరాలు సార్. 4 ఎకరాలు. మరి ఇప్పుడు ఏమంటారు ఈడ లోపల అధికారులు ఏమంటారు? ఎన్నిసార్లు వచ్చినావు? వీళ్ళు ఏం చెప్తున్నారు నీకు? అక్కడ కలెక్టర్ కావచ్చు, లేకుంటే అక్కడ మండల ఆఫీస్ కూడా పంపిస్తామని చెప్తున్నారా, లేకుంటే ఏమంటున్నారు వాళ్ళు? నీకు పోస్టులు వస్తుంది పోవాలని అంటారు. పోస్టులు లేదు, ఏం లేదు సార్. ఇన్ని ఏళ్ళ కానీ ఇప్పుడు దగ్గర 7-8 సంవత్సరాలు కోర్టు కూడా తిరిగింది సార్. మా నాయన ఉండగా నేను అమ్మలేదని చెప్పి కోర్టు పోయి కేసు పెట్టి ఆ కాగితాలు తెచ్చి కూడా చూపించిన. నేను అమ్మిన భూమి కాదు అది, నేను ఆయన మా బావ అని చెప్పి నేను ఆడ వాళ్ళ దగ్గర అదే మన కౌలు కానీ కూదబెట్టినట్టు పెట్టినా కానీ నేను అమ్మలేదని చెప్పి మన ఆయన హైకోర్టు పోయి కూడా ఆర్డర్ కూడా తెచ్చుకుంటారు సార్. తెచ్చిన దాన్ని కూడా వాళ్ళు చూసి కూడా మాకు ఏం రాతలేదు సార్. దానివల్ల ఇక నేను తిరగటం పోవటం వచ్చడం జరుగుతుంది. మన ఆయన లేక నేను ఒక్కరిని అయిపోయినా చాలా నన్ను ఇబ్బంది పెడతారు సార్ వాళ్ళు. ఈ చేతిలో కూడా ఏం లేదు, నొద్దులైన తాళ్ళకి బతికేది కానీ ఇప్పుడు ఆ కష్టం కూడా చేద్దామన్నా కూడా సాధన అవుతుంది సార్. షుగర్గా వచ్చి పెన్షన్ వస్తుందా? పింఛన్ మాత్రం 2000 వస్తాను సార్. అప్పటి పాత 2000 వస్తాయి. మరి ఎంత ఇస్తాను రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చినాక నీకు ఎంత పెన్షన్ ఇస్తున్నారు? 4000 ఇస్తా అని చెప్పారు. 4000 కానీ నా విధాలం పెడతారు ఆ పైసలకు. అప్పుడు ఫస్ట్లో అప్పుడు ఆయన మధ్యాహ్నం వేసేది కానీ ఈయన లాస్ట్కు నెల అయిపోయే ముందట ఇస్తారు. అది అంత కష్టాలని తీరిపోయినాక లాస్ట్కు వచ్చే అంత భూ అంతా వాసిపోయినాక వెనక్కి తెచ్చి పారేసినట్టున్నది ఇదంతా. మరి కేసీఆర్ సర్కార్కు రేవంత్ రెడ్డి సర్కార్కు తేడా ఏంటి? ఈ 18 నెలలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంది. ఎట్లా అనిపిస్తుంది? మరి రైతులకు ఇచ్చిన మాట కావచ్చు, లేకుంటే కుల సంఘాలకు ఇచ్చిన మాట కావచ్చు, మీలాంటి పేదవాళ్ళకి ఇచ్చిన మాటలు అన్నీ నెరవేరినట్లన్నాయి? అయ్యా, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు కాక వెనుకట రాజ్యంలో ఎట్లున్నదో ఇప్పుడు కట్టిన ఏంటంటే తెలంగాణ కోసం అప్పుడు పోరాటం చేసి ఐక్యత అయ్యి జనం అంతా ఈ కేసీఆర్ కొద్దిలా దొరలపోగడ పోయేటరికే ఆ నమ్మకం మీద ఈ వీళ్ళకి వేసేసి కానీ వీళ్ళకి కూడా వేసేది కదా కాంగ్రెస్ వాళ్ళకి. ఓట్లు ఎన్నడేయరు వీళ్ళకి, ఎన్నడేయరు. మరి ఇప్పుడు స్థానిక సమస్యలు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, చాలా అయిపోతాయి. సగం అవుతాయో రావు వాళ్ళకు ఈసారి. స్థానిక ఎన్నిక వాళ్ళు ఎన్ని హామీలను చెప్పినా కూడా వాళ్ళకి రావు సార్ ఈసారి. ఎందుకంటే జనంలా మీది మాటలకే తిరుగుతారు అని, కానీ లోపల బాగున్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని కూడా ఉన్నది మళ్ళీ. ఇది పరిస్థితి. అంటే రాష్ట్రంలో ఇప్పుడు 6 గ్యారంటీలు అన్నారు. ఏ ఒక్కటి కూడా ఏ కుల సంఘాలకు ఇస్తామన్నా కుల సంఘాలకి వెళ్ళారు. యావత్ ఏ ప్రజలకైతే ఏమేమైతే గ్యారంటీలు అని చెప్పారో ఆ ఏ గ్యారంటీ కూడా ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. సో ఇక్కడ ప్రజలు ఏదో నమ్మి ఓటేసారు. అంటే 10 సంవత్సరాలు అక్కడ కేసీఆర్ కట్టబెట్టినాము, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇస్తే వీళ్ళు ఇచ్చిన
420 హామీలు ఇచ్చారు కాబట్టి ఇది అందుకు ప్రజలు కొంచెం ఆశపడి వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. సో అధికారం ఇచ్చినాక మాత్రం ప్రజలకు మాత్రం ఎలాంటి మేలు చేయడం లేదు, వాళ్ళే సంపాదించుకుంటున్నారు అని చెప్పేసి ఆ పెద్ద ఆయన చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ప్రసక్తి అయితే గ్రామాలలో కనిపించడం లేదని స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.